ఎక్సలెంట్ వర్క్ మిథున, రియలీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ మిథున, ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటి సార్ అది? ముంబైలో మన బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నారు. సో అక్కడ మన కంపెనీ క్విక్గా స్టార్ట్ అవడానికి ఒక టాప్ కంటెంట్ రైటర్ కావాలి. నువ్వు వెళ్తావా మరి? నీకు శాలరీ కూడా 40 to 50% ఇంక్రిమెంట్ ఉంటుంది. ష్యూర్ సార్. షూరా? ఐల్ గో. నేను ఇంకా లేదు సార్, ఇక్కడ వాళ్ళని వదిలి వెళ్ళను అంటావు అనుకున్నా. ఇక్కడ నుంచి వెళ్ళినా నేను బాధపడ్డాను కానీ నా కోసం బాధపడ్డాను కానీ ఎవరు లేరు. మిథున. ఎస్ సార్, డన్. ఐల్ గో. దట్స్ ఫైన్. మిథున, నువ్వు ముంబై జాబ్ చేయడానికి వెళ్ళట్లేదు. మరి ఓ ముంబై షహర్ కో పిషాబ్ కర్నే జా రహే హో. మీకేమైనా మెంటలా? పక్కెళ్ళ. అది శివమణి, నేను సూర్యాబాయ్. డిస్టర్బ్ చేయకు, పక్కెళ్ళు. డిస్టర్బ్ చేస్తున్నా అంటే నీ మైండ్లో హార్ట్లో నేనున్నట్టే కదా, అంటే నేనంటే నీకు ఇష్టం ఉన్నట్టే కదా, అంటే నా లవ్ని ఫీల్ అవుతున్నట్టే కదా. ఫీల్ మై లవ్ మిథున, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్ మిథున. ఎంత కోపం ఉంటే ఎవడు ఉండడు నీతో. కమాన్ వరుణ్, ఇన్ టైంలో టాస్క్ కంప్లీట్ అయిపోవాలి. మనకి ఎక్కువ టైం లేదు, అదర్వైజ్ వీల్ లూజ్ ద క్లయింట్స్. లక్షల జీతం తీసుకోవట్లేదా? అరే క్లయింట్స్ని భలే మేనేజ్ చేస్తాడు రా. నువ్వున్నావు ఎందుకు? ఏంటే ఆ కసిగాడిని కొట్టావంట? ఏం చేయమంటావు? ఆఫీస్లో నేనేదో చిరాకులో ఉంటే వచ్చి సినిమాల్లో ఇవ్వాల్సిన ఆడిషన్స్ అన్నీ నా దగ్గర ఇస్తున్నాడు. స్టూపిడ్ ఫెలో. పాపం ప్యాంట్ తడిసిపోయింది అడిగి. నీకో విషయం చెప్పాలి. నేను 2 monthsలో ముంబై వెళ్ళొచ్చు. నువ్వు ఫ్లాట్ షేరింగ్కి వేరే ఎవరినైనా చూసుకుంటానంటే చూసుకో, లేదా ఖాళీ చేసేస్తానన్నా నాకు ఓకే. అదేంటే? ముంబైలో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు, నాకు రోల్ ఆఫర్ చేశారు. ఐ సైడ్ ఓకే. ఈ ప్లేస్ నుంచి దూరంగా వెళ్దాం అనుకుంటున్నావా, లేకపోతే జ్ఞాపకాల నుంచా? ఉండాల్సిన అవసరం లేదు, ఉండాలన్న ఆశ కనిపించట్లేదు. జ్ఞాపకాలకి దూరంగా నాకు దగ్గరగా ఉండాలంటే ముందు ఈ ప్లేస్ మారాలి. సరే, నీ ఇష్టం. అంతకన్నా ఏం చెప్తావు, ఏం చేస్తావు? వెళ్ళు, పడుకో. రే, నీకు ఇందాకే చెప్పా, వాడు వద్దు, వాడు బొంగులో సాఫ్ట్వేర్ జాబ్ వద్దు. రే అది కాదురా, అవసరమారా వంతో గొడవ? రే, గొడవ కాకపోతే వాడు ఇచ్చే టాస్క్కి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు. అసలు లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా పోతుంది. అవసరమారా ఇప్పుడు జాబ్ పోగొట్టుకోవడం? రే, నీకు ఇందాకే చెప్పా, మళ్ళీ నన్ను సావదొప్పుకో పెడే. వీడెప్పుడు ఇంతే. అన్న ఒక లైట్స్ ఇవ్వా. ఎక్కడున్నావు? ఇక్కడే, అశోక్ నగర్లో. అక్కడే ఉండు, వస్తున్నా, మాట్లాడదాం. ఇక్కడే అంటే రోడ్ మీద కూర్చోవాలా? అబ్బా అది కాదురా, అక్కడ ఏదో పార్క్ ఉంటుందా, అక్కడ వెయిట్ చేయను. ఒక 30 minutesలో వస్తున్నా. ఈ అబ్బా, సరే త్వరగా తగలాడు. మీరు అక్కడ ఆడుకోండి, నేను ఇక్కడ ఆడుకుంటా.
పేరేంటి? హాసిని. నీ పేరేంటి? వరుణ్. సిగరెట్ తాగడం హెల్త్కి మంచిది కాదని నీకు తెలీదా? తెలుసు. మరి ఎందుకు తాగుతున్నావు? అంటే కొంచెం టెన్షన్స్ ఎక్కువై. నాతో ఆడుకోని టెన్షన్స్ మొత్తం పోతుంది. ముందా సిగరెట్ పాడేయ్. ఆ, గుడ్ బాయ్. నాతో చాడుకుంటావా? ఈరోజు కాదులే కానీ తర్వాత ఎప్పుడన్నా ఆడుకుంటా. ఏంటో నువ్వు. హాసిని హా? ఏంటి? ఇలారా. థ్యాంక్ యూ. అలా సిగరెట్కి డబ్బులు పెట్టే బదులు ఇలా చాక్లెట్స్కి డబ్బులు పెట్టొచ్చు కదా. సరే సరే బాయ్. బాయ్. హాసిని నీ ఫోటో ఒకటి తీసుకోవచ్చా? ఏ నెక్స్ట్ టైం కిడ్నాప్ చేద్దామనా? కాదు, నాకు ఫొటోస్ తీయడం అంటే ఇష్టం. సరే ఒక్క నిమిషం. చూడు బాగుందా? తీసింది నానే కదా, బానే ఉంటుందిలే. సరే నేను వెళ్ళి ఆడుకోవాలి, నువ్వు వస్తావా? నేను ఒకదాన్ని వెళ్ళి ఆడుకోవాలా? లేదులే, నువ్వు ఆడుకో. సరే బాయ్. బాయ్. చెప్పవే. ఎక్కడున్నావే? పార్క్లో. వర్క్ స్టార్ట్ చేసావా? ఇందాకే స్టార్ట్ చేసా. ఇక్కడ ఒక అతను వచ్చాడు పార్క్కి. అతనికి ఒక చిన్న పాపకి మధ్య జరిగిన సిచ్యుయేషన్స్ని గీసా. బాగా వచ్చింది. అవునా, మరి ఇప్పుడు అయిపోద్దా మొత్తం? అప్పుడే ఎలా అవుతుంది? ఇప్పుడే కదా స్టార్ట్ చేసా. ఇవాళకైతే సెట్ అయింది. దాని కంటిన్యూషనా? అతను వెళ్ళేలా ఉన్నాడు, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. రేయ్ ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? రేయ్ అది కాదురా, ఇక్కడ మేనేజర్ పర్మిషన్ ఇవ్వలేదురా, అందుకే ఇంకా స్టార్ట్ కాలే. అయితే ఆడితోనే దొబ్బించుకో. హాయ్. హాయ్. మిథున. ఆ, నాతోనా? ఆహా, నా పేరు మిథున. ఇదిగో లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలంటే నా వల్ల కాదు. ఇప్పుడే ఉద్యోగం మానేసి వచ్చా. జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. అనవసరంగా నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఆహా, అది కాదండి. ఏంటి నచ్చానా? లవ్వా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? లేకపోతే ఎక్కడ నా కెమెరా పెట్టి ప్రాంక్ అని అంటారా? అబ్బా అది కాదండి. ఒక 2 minutes నా మాట వినండి. మీతోని ఇందాక నాతోనన్నావు, ఇప్పుడు మీతోనంటున్నావు. ఒక 5 minutes నా మాట వింటారా? ఇందాక 2 minutes అన్నావు కదా. రామచంద్ర, నేను ఒక రైటర్నండి. అంటే డ్రాయింగ్స్ ద్వారా నా కంటెంట్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాను. నాకు రైటర్స్ బ్లాక్ వల్ల కంటెంట్ ముందుకెళ్ళట్లేదు. నేను ఒక చిన్న పిల్ల మీద కంటెంట్ డెవలప్ చేయాల్సి ఉంది. ఇందాక మీరు ఆ పాపతో టైం స్పెండ్ చేస్తుంటే నా కంటెంట్కి చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారా? చెప్పేశారు కదా, బాయ్. ఆహా, యాక్చువల్లీ మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఇగో నా దగ్గర డబ్బులు లేవమ్మా, ఇందాకే ఉద్యోగం మానేసా. మనీ కాదండి, మీరు రోజు వచ్చి పార్క్లో కూర్చొని పాపతో కొంచెం టైం స్పెండ్ చేస్తారా? డబ్బులు ఇచ్చి ఆఫీస్లో కూర్చోమంటేనే కూర్చోలే, పార్క్లో అంటే కష్టమే. ఐ పే యూ. అంటే వర్క్ అయ్యాక దాన్ని బట్టి మనం పే మాట్లాడుకోవచ్చు. ఏముంది, మీరు ఖాళీగా వచ్చి కూర్చొని సిగరెట్ కాలుస్తారు కదా, ఆ టైంలో అయినా ఓకే. ఎలానో ఉద్యోగం లేదు, సిగరెట్కి పెట్రోల్కి మిగిలిపోతాయి కదా. నేను వచ్చిన ఆ పాప రాకపోతే మీకు కష్టమే కదా. ఆ పాప రోజు పార్క్ వస్తుంది. నేను 15 days నుంచి చూస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ. సేమ్ టైం సేమ్ ప్లేస్ రేపటి నుంచి. ఓకే. మనీ అని అన్నారు. రేపటి నుంచి పే చేస్తాను. హలో, ఈరోజు కూడా వర్క్ చేశా కదా. ఫోన్పే. యూ కెన్ పే. డన్. రేపు కలుద్దాం. షూర్, థ్యాంక్ యూ. ఇగో పొట్టి, పదా చాక్లెట్ కొనుక్కుందాం. రే ఇదిగో. రేయ్ అసలు జాబ్ మానేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? మేనేజర్ గారు ఏమన్నా తిట్టిండా?
ప్రాబ్లం వాడు తిట్టాడనో లేకపోతే వర్క్ ప్రెషర్ అనో కాదు. వర్క్ ప్రెషర్ ఉన్నా సరే చెయ్యొచ్చు, కానీ అక్కడ జాబ్ చేసినా హ్యాపీగా లేనురా. హ్యాపీ అంటే అదే అండి ఎర్నింగ్ రా. ఎర్న్ చేస్తున్నా హ్యాపీగా లేను. మరి ఇప్పుడు జాబ్ అనేసావు కదా, హ్యాపీగా ఉన్నావా? అలా అని కాదురా, మనం వర్క్ చేసే చోట కూడా హ్యాపీనెస్ ఉండాలి, కానీ అది అక్కడ లేదు. అయినా సరే ఎలాగోలా 6 months కంప్లీట్ చేశా. ఇంకా ఫైనల్గా టార్చర్ తట్టుకోలేక రిజైన్ చేసి వచ్చేసా. రేయ్, ఏదేమైనా నువ్వు మళ్ళీ సాఫ్ట్వేర్ జాబే జాయిన్ కావాలి, అర్థమవుతుందా? చచ్చినా సరే నేను మళ్ళీ ఆ ఫీల్డ్కి వెళ్ళను. మరి ఇప్పుడు ఏం చేద్దామని? నాకు కూడా తెలీదు, కొన్ని రోజులు ఆలోచించి చూస్తాం. నీ ఇష్టం రా. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు. అసలు ఈ టైంలో రిస్క్ చేస్తే ఏమవుతుందో అర్థమైందా? లైఫ్ రిస్క్ అయిపోద్ది. సర్లే చూడు, కొన్ని రోజులు చూడు, ఏం సెట్ కాకపోతే మళ్ళీ జాబ్ చేసుకో. రేయ్, కానీ నీ లైఫ్ ఖరాబ్ చేసుకోకరా, అర్థమవుతుందా? సరే. సో అలా జరిగిందంటావు. చూసావా, టైం వస్తే అన్నీ అవే జరిగిపోతాయి. ఇలా ఎందుకయిందని బాధపడాల్సిన అవసరం లేదు, ఎలా అవుతుందా అని భయపడాల్సిన అవసరం లేదు. అంటే అదేనే, నీ లవ్ విషయంలో అలా జరిగిందని నువ్వు ఇంకా అదే ఆలోచిస్తూ బాధపడాల్సిన అవసరం లేదని నా ఇంటెన్షన్. రోజుకు ఒకసారైనా నాతో తిట్లు తినకుండా ఉండలేవా నువ్వు? ఇప్పుడు ఏమన్నానే, వాడితో అలా అయిందని సాఫ్ట్వేర్ జాబ్ మానేసావు. చిన్న కరెక్షన్, సాఫ్ట్వేర్ జాబ్ మానేస్తాను అన్నాను కాబట్టి గొడవైంది. బట్ పాయింట్ ఉంది కదే సుధీర్ చెప్పిన దాంట్లో. ఈ టైంలో ఇద్దరు వర్క్ చేస్తేనే కదా వర్కౌట్ అయ్యేది. బట్ నాకు సాఫ్ట్వేర్ జాబ్లో హ్యాపీనెస్ లేదు. ఐ ఫైండ్ మై పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ దీస్ స్కెచెస్. ఇప్పుడు ఏమైందని 5 star హోటల్లో తినే బదులు స్ట్రీట్ ఫుడ్ తింటా. బ్రాండెడ్ బట్టలు వేసుకునే బదులు నేను ఎఫర్ట్ చేయగలిగే బట్టలు వేసుకుంటా. ఎయిర్పోర్ట్స్లో పాటలు వినే బదులు ఇయర్ ఫోన్స్లో వింటా. కార్లో తిరిగే బదులు బైక్ మీద తిరుగుతా. బట్ హ్యాపీగా ఉంటా. అయినా ఏంటి, వాడిని కాల్ చేసి అడిగాడా? చచ్చా లేదే. మరేంటి సడన్గా ఈ టాపిక్? అదే రైటర్స్ బ్లాక్ అది ఇది అంటేను. ఓకే. సార్ పంపించిన సార్, నిజం సార్ పంపించిన సార్. క్లయింట్కి మొత్తం డీటెయిల్స్ అంతా పంపించిన, మెయిల్ కూడా వేసినాను సార్. సార్ 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 అది కాదు సార్. సార్ రే సార్ వినండి సార్, పంపించిన. అరే, కొన్ని రోజులు ఆలోచిస్తాను. ఏమన్నా ఆడుగా అనిపిస్తుందంటే మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతాను. అమ్మయ్యా. కానీరా, ఆ అమ్మాయిలా సెట్ చేసుకోవాలరా ప్రొఫెషనల్ లైఫ్ అంటే. అలా ఉంటే అమ్మాయా, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, ప్రొఫెషన్ ఎంజాయ్ చేయొచ్చు. సరే కానీ ఐస్ క్రీమ్ తిందాంపా. రేయ్ నేను రాలేను రా, రేపు ఆఫీస్ ఉందిరా మార్నింగ్. అందుకేరా నేను జాబ్ మానేసింది. తాగిన తర్వాత నచ్చిన తినలో, నచ్చిన చోటకి వెళ్ళో. ఎందుకురా మీరు? ఒక కార్నెటో. ఓకే మ్యామ్. అన్నా, ఒక కోన్ ఐస్ క్రీమ్ ఇచ్చే. ఏ మీతోన్ గారు, ఏంటి ఇక్కడ? మిథునా. అదే రేపు కదా రమ్మన్నారు. ఇప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా మీ స్కెచ్చా? నవ్వుతారేంటి? ఎన్ని బీర్లు తాగారు? హౌ ఐసే? అంటే జాబ్ జాయిన్ అయిన డే కానీ రిజైన్ చేసిన డే కానీ ఇదే చేస్తారు కదా. కరెక్ట్ కరెక్ట్. ఇదిగో ఇక్కడే ఉంటారా? ఇక్కడే పక్కనే, జస్ట్ 4 kilometers దూరంలో. ఎంత రోజు ఐస్ క్రీమ్ తింటా. నేను ఇస్తాను కదా. జనరల్గా తాగిన తర్వాత ఐస్ క్రీమ్ తింటా. డబ్బులు ఇస్తాను రా, ఎక్కడికి వెళ్తున్నా, పక్కనే కదా. జనరల్గా తాగిన తర్వాత ఐస్ క్రీమ్ తింటాం అలవాటు. అలా 4 kilometers నడుచుకుంటూ వచ్చేసా. ఐస్ క్రీమ్ కోసం 4 kilometers వచ్చారంటే అట్లీస్ట్ 4 beers అయినా తాగుంటారు. కరెక్ట్. అవును, మీరు సాఫ్ట్వేర్ అయితే కాదు కదా? కాదు. పోనీ మరి ఆ స్కెచెస్ అది గీస్తుంటారు కదా, అదంటే ఇష్టమా? యా, దానికోసమే నా జాబ్ మానేసా, అది పర్సూ Hey. చేయడానికి. మీరు నాలేనే. యాంటోనీ గారు, ఐ మీన్ మీతోని. మిథునా. ఓకే మిథునా, మీది అదే అని ఎలా తెలిసింది? అదేనండి మీ ప్యాషను, మీ కెరీర్, ఆ స్కెచెస్ అని ఎలా తెలిసింది? అంటే నేను చిన్నప్పటి నుంచి స్కెచింగ్ అండ్ ఆర్ట్ మీద మంచి ఇంట్రెస్టెడ్ ఉండేదాన్ని. సో ఒకరోజు నాకే అనిపించింది ఇదే కెరియర్గా ఎందుకు పర్సూ చేయకూడదని. సో అలా ఇంకా మొత్తం పార్కే అనమాట.
అలా ఏం కాదు, కిడ్స్ గురించి స్కెచెస్ కాబట్టి పార్క్కి వెళ్తున్నా. కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా. నైస్, బాగుందండి. ఇంతకీ మీరెందుకు జాబ్ మానేశారు? ఏమోనండి, ఆ స్ట్రెస్ అది తీసుకోలేకపోయాను, మానేసా. నెక్స్ట్ ఏం చేద్దామని? ఏం తెలీదు. అంటే మరి ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అవన్నీ? మిత్రుడు గారు, ఆ? ఐఎమ్ స్టిల్ సింగిల్ అండి. సింగిల్స్ ఎందుకే, నాకు అలాంటి అటాచ్మెంట్స్ ఏం లేవు. ఓకే. సేవింగ్స్? జోక్. మరి అసలు నెక్స్ట్ ఏంటి? డబ్బులు ఎక్కడి నుంచి? మీరు ఇచ్చారుగా పార్ట్ టైం జాబ్, దాంతో అలా మెల్లిగా నడుచుకుంటూ వచ్చేయడమే. సార్ మేడం డబ్బులు ఇందాక నుంచి పిలుస్తున్నాను, వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి? హలో, ఎక్కడున్నారు? త్వరగా రండి. హాయ్. ఏంటి లేట్? అబ్బా, హ్యాంగ్ ఓవర్ అండి. సర్లే, అదంతా కాదు. ఈరోజు ఏం టాస్క్? ఇదేమన్నా బిగ్ బాసా? పోనీ ఏం చేయాలి చెప్పండి. స్టోరీని డ్రైవ్ చేసేది మీరు కాదు, ఆ పాప. సో మీరు జస్ట్ తనతో టైం స్పెండ్ చేయండి, నేను వర్క్ చేసుకుంటా. ఓకే. బూమ్. ఏ హాస్ని, ఏంటి నువ్వు ఇవాళ కూడా వచ్చావా? ఏ రాకూడదా? హా, ఇది చిన్నపిల్లలు ఆడుకునే పార్క్. మీలాంటి అంకల్స్ ఇక్కడికి రాకూడదు. ఏయ్, అంకుల్ ఏంటి అంకుల్? హా, నువ్వు నాకంటే పెద్ద, నేను అంకుల్ అనే పిలవాలి. అంకుల్ అని వద్దు కానీ అన్నయ్య అని పిలు. ఆల్రెడీ ఇంట్లో ఒక అన్నయ్య ఉన్నాడు. నేను అన్నయ్య అని పిలిచాను అనుకో, వాడు ఫీల్ అవుతాడు. అవును, ఈరోజు నాకు చాక్లెట్ లాంటిది తేలేదా అంకుల్? అంకుల్ అని పిలిస్తే నేను చాక్లెట్ ఇవ్వను. మరేమని పిలవాలి? వరుణ్ అని పిలు. సరే వరుణ్ అంకుల్. మళ్ళీ అంకుల్ అంట. సరే వరుణ్, నా చాక్లెట్. అంటే ఒక అబద్ధం చెప్పాను, ఈరోజు చాక్లెట్ తేలేదు. అబద్ధం ఎందుకు చెప్పావు? పో, నేను నీతో మాట్లాడను. హాస్ని, అలా కాదు. కావాలంటే నీకు వెళ్ళి చాక్లెట్ కొనిస్తా. నిజంగా? సరే పద. పద. ఈసారికి లాలీపాప్తో అడ్జస్ట్ అయిపోయా. సరే, ఇంతకీ నువ్వేం చేస్తావు? ఏం లేదు, ఖాళీయే. అదేంటి, జాబ్ ఏం చేయవా? లేదు, మొన్నే మానేశా. పదా. జాబ్ లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి? రావు, కొత్త జాబ్ వచ్చే వరకు. అయితే తొందరగా తెచ్చుకోవచ్చు కదా. నాకు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఎవరు ఇప్పిస్తాను డబ్బులు లేకపోతే? తెచ్చుకుంటాను. అవును, నువ్వు ఇంతకీ ఏ క్లాసు? సెకండ్ క్లాస్. మీ క్లాస్లో నువ్వే ఫస్టా? అవును. అబ్బో. కానీ లాస్ట్ నుంచి ఫస్ట్. ఆ? హే, మనం ఒక గేమ్ ఆడదామా? ఏ గేమ్? రన్నింగ్ రేస్ ఆడదాం. వద్దులే, మళ్ళీ నీతో ఓడిపోతానేమో. ట్రై చేయి, గెలుస్తావు. వద్దు, డెఫినెట్గా ఓడిపోతా. ఏదా, కానీ ఫ్రీగా కాదు. మరి నువ్వు ఓడిపోతే నాకు చాక్లెట్ ఇప్పియాలి. ఇందాకే తిన్నావుగా. ఇంకోటి కావాలి. ఒకవేళ నువ్వు ఓడిపోతే నాకేం ఇస్తావు? నా దగ్గర డబ్బులు లేవు కదా చాక్లెట్ ఇప్పించడానికి. చాక్లెట్ ఏం వద్దు కానీ నువ్వు రోజు వస్తావు కదా. పద. నేనే గెలుస్తా చూడు. నేనే గెలుస్తా చూడు.
ఇదిగో చాక్లెట్. థ్యాంక్ యూ. సరే నేను ఇంటికి వెళ్తా, మమ్మీ తిడుతుంది. సరే బాయ్. బాయ్, జాగ్రత్తగా వెళ్ళు. సరే. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు ఇవాళ. అవును, చాలా రోజులైంది ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకొని. నాకు కూడా చాలా రిలాక్స్డ్గా అనిపించింది మిమ్మల్ని చూసాక. థ్యాంక్ యూ సో మచ్, ఫీలింగ్ బెటర్. ఐ షుడ్ సే థ్యాంక్ యూ. యూ హెల్ప్ మీ క్రియేట్ అ బ్యూటిఫుల్ టేల్. ఇంతకీ ఆ పాప పేరేంటి? హాసిని తన స్మైల్ చాలా బాగుంది కదా. నేను అలా మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా కాలం అవుతుంది. నాకు అదే అనిపించింది మిమ్మల్ని చూడంగానే. యు వర్ వెరీ హ్యాపీ. తనతో టైం స్పెండ్ చేస్తుంటే తెలియకుండా నేను కూడా కిడ్ అయిపోతున్నాను. ఏదైనా ఆనందంగా ఉంచి ఆనందంగా ఉండడానికి డబ్బులు ఇస్తున్నారు చూడండి, అది కదా కావాల్సింది. సారీ, మర్చిపోయా. అవును, ఇంతకీ ఇలా ఎన్ని డేస్? మేబీ అ వీక్. తర్వాత కొత్త ప్లేస్, కొత్త మనుషులు. ఓకే ఓకే, ఐల్ మేక్ అ మూవ్. బాయ్. బాయ్. వస్తున్నా. నేను డిన్నర్కి బయటకు వెళ్తున్నా, నువ్వు ఏదైనా ఆర్డర్ పెట్టుకుని తినేసి. ఎక్కడికే? నేను వస్తా. రాహుల్తో వెళ్తున్నానే. సర్లే. ఫ్రీగా ఒక ఐడియా ఇవ్వనా? నువ్వు కూడా నీ కంటెంట్కి హెల్ప్ చేసిన అతను ఉన్నాడు చూడు, అతన్ని అడుగు డిన్నర్కి వెళ్దామని. అస్సలు వద్దు, బాగోదు. అసలు ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? ఏమీ అనుకోడు. ఎలాగో మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి కలిసి ట్రావెల్ చేసినట్టు కూడా ఉంటుంది. పో, ఏమొద్దు, నేను ఆర్డర్ పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం. నేనైతే వెళ్తున్నా. బాయ్. అడుగుదామా? ఏమైనా అనుకుంటాడా? ఏం పర్లేదులే. హలో. హాయ్, చెప్పండి. హాయ్, ఫ్రీ ఉన్నారా, బిజీయా? లేదు, ఖాళీగానే ఉన్నా. అంటే కెన్ వి మీట్ ఫర్ డిన్నర్? లైక్ మనం కలిసి వర్క్ చేస్తున్నాను కదా, కొంచెం ట్రావెల్ అయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ అస్ అని. షూర్, తప్పకుండా. అంటే నేను ఇంకా ఐస్ క్రీమ్ తినడానికి వస్తారేమో అని అనుకుంటున్నా. ఇట్స్ ఓకే, ప్రీపోన్ చేశారనమాట. నేను మీకు వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేస్తాను, ఆ రెస్టారెంట్కి వచ్చేయండి. షూర్, తప్పకుండా. ఓకే. ఓకే. సో మీరు పేరెంట్స్ తోటి ఉంటారా? లేదు లేదు, నేను ఫ్రెండ్తో ఉంటాను. ఫ్యామిలీ లోకలే, కాకపోతే సెపరేట్గా ఉండే లైఫ్ లీడ్ చేయాలి కొన్ని రోజులు అని. ఓకే. నాదొక రిక్వెస్ట్. ఏంటి? అన్నిసార్లు మీరు మీరు అనకండి, నాకు కూడా పిలవడానికి కష్టంగానే ఉంది. ఐల్ కాల్ యూ వరుణ్, యూ కాల్ మీ మిథున. ఓకే, మీతో సారీ, నీతో సారీ మిథున. ఓకేనా? ఎందుకండి నా పేరుని అన్నిసార్లు అలా తిప్పుతున్నారు? నా చూసారా, సింపుల్గా వరుణ్ అలా. సో నువ్వు ఫ్యామిలీతోనే ఉంటావా? లేదు, నేను ఫ్రెండ్తోనే ఉంటా. యాక్చువల్లీ మాది ప్రాపర్ వైజాగ్. మరి ఏం చేయాలో నెక్స్ట్ ఫిక్స్ అయ్యావా? లేదు, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. మరి జాబ్ ఎందుకు వద్దనుకున్నావు? నేను కూడా అందరిలానే బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత తెలిసింది అది నా వల్ల కాదు అని. నాకు నచ్చింది ఏంటో అర్థం కాక దాంట్లోనే కంటిన్యూ అయ్యా. దానికి తోడు వర్క్ స్ట్రెస్, హెడేక్. నీకు తెలుసా, నేను ప్రశాంతంగా నవ్వి మనస్ఫూర్తిగా పడుకొని చాలా కాలం అయిపోయింది. డబ్బు వెనకాల పరిగెడుతూ నాకు నచ్చినట్టు బతకడమే మర్చిపోయాను. మొత్తానికి జాబ్ మానేయడమే మంచి డెసిషన్ అయిందంటావు. మేనేజర్తో గొడవ పడ్డ తర్వాత నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది ఏమన్నా ఉంది అని అంటే అది జాబ్ మానేయడమే. మీరు మీ వర్క్ని ఎంజాయ్ చేస్తారు కదా. యా, ప్రొఫెషనల్గా అయితే నాకు అసలు ఎలాంటి టెన్షన్స్ లేవు. అంటే డెడ్ లైన్స్ ఉన్నప్పుడు ఉంటుంది, బట్ దాట్స్ నథింగ్. బెటర్ కదా. సాటర్డే సండే ఇలాంటివి ఏమి ఉండవు. ఎవ్రీడే ఈజ్ హాలిడే, లేకపోతే ఎవ్రీడే ఈజ్ వర్కింగ్ డే. దాట్స్ ద బెస్ట్ పార్ట్ అండ్ ఐ లైక్ ఇట్.
నాకు కూడా అలా ఏమన్నా దొరికితే బాగుండు. నా లైఫ్ కూడా హ్యాపీగా లీడ్ చేసుకుంటాను. రీసెంట్గానే కదా జాబ్ మానేసావు, కొంచెం టైం తీసుకుని లైఫ్ ఎక్స్ప్లోర్ చేయి. ఆ ఫ్లోలో అన్నీ అవే సెట్ అవుతాయి. నా మైండ్లో కూడా అదే రన్ అవుతుంది. టెన్షన్ పడకు, ఐ ఆల్సో హెల్ప్. టెన్షన్ ఏం కాదు, నాకు నచ్చింది దొరికిన తర్వాత అందులో జాబ్స్ ఉంటాయా, ఒకవేళ ఉంటే నేను చేయగలనా, ఇవే క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి మైండ్లో. టైమ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ వరుణ్. కొన్ని డేస్ వెయిట్ చేయి, ఏదో ఒకటి సెట్ అవుతుంది. అండ్ ఐ సమ్హౌ ఫీల్ యూ షుడ్ రీకాల్ వాట్ యువర్ హాబీస్ ఆర్. నీ హాబీస్ ఏంటో రీకాల్ చేసుకో. నువ్వేం చేస్తే నీకు హ్యాపీనెస్ వస్తుందో అందులోనే నీ స్కిల్స్ ఉంటాయి. హాబీస్లోనే మన ప్యాషన్ ఉంటుంది వరుణ్. ఓకే, ఫుడ్ ఆర్డర్ చేద్దామా? అన్నా, మీతో ఐస్ క్రీమ్ తినకపోతే బండోడు కొడతాడేమో. వరుణ్, సారీ మిథున, ఐస్ క్రీమ్ తిందా? పద. అన్నా, 2 కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వా? ఇవ్వను. ఎందుకు? ఫస్ట్ డబ్బులు ఇవ్వండి, తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తాను. ఇస్తా. సరే. నేను చేస్తా. ఓకే. ఇవ్వు. హ్యాపీ? థ్యాంక్ యూ. సరే వరుణ్, నేను బయలుదేరుతా. ఎక్కడ నువ్వు ఉండేది? పక్క స్ట్రీటే. మరి ఎలా వెళ్తావు? అల్గో వాక్ చేసుకొని వెళ్తా. నేను వస్తా, ఎలానో అటేగా. ఐ యు ష్యూర్? మనకు పెద్ద పనే ఉంది. ఓకే, పద. నువ్వు ఫ్రీక్వెంట్గా స్ట్రీట్ ఫుడ్ తింటావా? నేను తినేది స్ట్రీట్ ఫుడ్. ఎందుకు అలాగ అడిగా? కొంతమంది అబ్బాయిలు ఓన్లీ రెస్టారెంట్స్లోనే తింటామని పోజ్ కొడతారు కదా. అలా ఏం లేదు. నాకైతే మసాలా దోశ. నీకు? నాకు మసాలా దోశ. భయ్యా, ఒక గీ కారం దోశ, ఒక మసాలా దోశ. ఓకే మ్యామ్. నా దోశ మాడిపోయింది. నాది బానే ఉంది. ఓ భయ్యా, మేడం. ఇదిరా. ఏంటి మేడం? దోశ మాడిపోయింది, ఎలా తినాలి? ఇంకో దోశ తీసుకురా. దానికి వేరే బిల్ మేడం. ఓకేనా మరి? ఎందుకుంటుంది? తప్పు నువ్వు చేసి బిల్లు నాకేస్తావా? కరెక్టే మేడం, కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి, పిండి మాకు బొక్కే కదా. నీ ఎక్స్ప్లెనేషన్ ఆపు, ఇంకో దోశ తీసుకురా. చూసావా ఎలా ఉంటారో మనుషులు? ఇలాంటి వాళ్ళు ఫోటో తీసి పేపర్లో వేసి టెర్రరిస్ట్ అని వేసేయాలి. ఫోటో అంటే గుర్తొచ్చింది, మొన్న నీ ఫోటో ఒకటి తీసా, ఎలా ఉందో చూడు. హే, చాలా బాగుంది వరుణ్. వావ్, చాలా బాగా తీస్తున్నావు వరుణ్ నువ్వు ఫొటోస్. నీకు ఫోటోగ్రఫీ ఇష్టమా? చాలా. మనం ఫోటోగ్రఫీ పర్సూ చేయొచ్చు కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఫోటో స్టూడియో పెట్టమంటావా? అది కాదు, ఫోటో జర్నలిజం అంటున్నా. ఫోటో జర్నలిజమా అంటే ఏంటి? ఎవ్రీ పిక్చర్ స్పీక్స్ అ స్టోరీ అంటారు. అలాంటి పిక్చర్స్ అన్నిటిని మ్యాగజైన్స్లో పబ్లిష్ చేసి వాటి గురించి స్టోరీ రాయడం. అంటే నువ్వు అనేది ఏంటి, ఒక జాబ్ లాగానా? యా. అయినా అలాంటిది ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఏంటి, నేను పనిచేస్తున్న పబ్లిషర్స్లోనే ఉంది కదా. అవును కదా, సారీ మిథున, మర్చిపోయా. అండ్ శాలరీ కూడా 7 to 8 LPA వరకు ఉంటుంది. మిథున, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజం కాబట్టే చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను కూడా నీకులాగే ఎక్స్ప్లోర్ చేస్తూ జాబ్ చేయొచ్చు అంటావు? నువ్వు జాయిన్ అయితే ఏమైనా చేయొచ్చు బేసిక్గా. థ్యాంక్స్ మిథున, థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను నా ఎక్సైట్మెంట్ హోల్డ్ చేస్తా, లేదా తర్వాత డిసప్పాయింట్ అయితే మళ్ళీ కష్టం కదా. అదేం లేదు, టెన్షన్ పడుకో, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ ఎందుకు ఇస్తారు? యాక్చువల్లీ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, కానీ నీ వర్క్ ఇంత బాగుంది కదా, ఏం పర్లేదు. పైగా నువ్వు వెళ్తుంది రిఫరల్ మీద, ఇంకేంటి ప్రాబ్లం? నన్ను ఎవరు రిఫర్ చేస్తాడు? నేను, ఇంకెవరు? కనిపించట్లేదా కదా. సారీ మిథున, ఏం లేదు, సడన్గా బ్రెయిన్కి తగిలేసరికి కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం హ్యాపీనెస్, దానివల్ల బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. ఈసారి నా ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా హోల్డ్ చేస్తా. ఇందాక కూడా ఇదే అన్నవారు. ఈసారి పక్కా. నా దోశ వచ్చినట్టుంది, నువ్వు అది తిను.
ఇంకేమైనా తిన్నావా? బిల్ కట్టేసి చాలు. వెళ్ళిపోవడమేనా? కానీ బిల్లు కట్టడం అవసరం అంటావా? ఏంటి? ఇలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు అలానే జరగాలి. ఏం మాట్లాడుతున్నావు? నన్ను ఫాలో అయిపో. ఆ ఫోన్స్ పట్టుకో. 1 2 చూస్తా పరిగెట్టు. హలో సార్, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటి? హలో మిమ్మల్నే సార్. వరుణ్, భయ్యా అన్నా ఎక్కడికి? ముందు ఎక్కడికో ఒకటి పోనీ అన్నా. ఓ మై గాడ్, దట్ వాస్ క్రేజీ వరుణ్. నీకు అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వే. నేనా? నిన్ను చూసాక చేద్దాం అనిపించింది, పద చేసేద్దాం అన్నా. నువ్వు గ్రేట్. అసలు నన్ను చూసి ధైర్యం ఎలా తెచ్చుకున్నావు? మొత్తానికి బిల్లు అయితే ఎగ్గొట్టేసాం. ఓ మై గాడ్. బైక్స్ పార్క్ దగ్గర ఉన్నాయి కదా, ఆడిపోదామా? అన్న అశోక్ నగర్ పార్క్ దగ్గర పోనివ్వా? గుడ్ నైట్. ఇవాళ నాకు నిజంగానే గుడ్ నైట్. ఏదో చెప్పాలని చెప్పట్లేదు. నాకు కూడా. ఎందుకు? అంటే ఎగ్జైటింగ్గా ఉంది. 7 lakhs ప్యాకేజ్, ఫోటోగ్రాఫర్, మ్యాగజైన్. అందుకు. నువ్వు ఒకటి గమనించావా? నువ్వు నిన్నంతా అడిగావు నా ప్యాషన్ ఏంటి, నా ప్లాట్ఫామ్ నాకు తెలియట్లేదని. ఇదే, దిస్ ఈజ్ యువర్ ప్లాట్ఫామ్, దిస్ ఈజ్ యువర్ ప్యాషన్. బిలీవ్ చేసి మేనిఫెస్ట్ చేయి, అయిపోతుంది. అంటే ఒక పెన్ పేపర్ తీసుకొని నువ్వు బిలీవ్ చేసిన దాని మీద రాయి, అంతే, అయిపోతుంది. నిజంగానా? పక్కా. సరే, బాయ్. బాయ్. హే, ఏంటే నువ్వు ఈ మధ్య చిక్కిపోయావా? డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేసాయి. హెయిర్ కూడా చూడ ఎలా ఉందో. ఎందుకు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు? బాగా మెయింటైన్ చేయాలి. ఏంటే మంచి హుషారుగా ఉన్నావు? మీ వాడు ఏదైనా అన్నాడా ఏంటి? అంటే హ్యాపీగా కనిపిస్తేను. లేదే, నేను నార్మల్ గానే ఉన్నాను. అవునా? అద్దంలో చూసుకోపో. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయవని తెలిసి ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చావు? నేను మా మామ కూతురుంది పెళ్లి చేసుకుంటానంటే లవ్ లేదు అది లేదు అన్నావు. ఇప్పుడు 6 నెలల తిరక్క ముందే ఇంకొన్ని పట్టావు కదే. ఏం మాట్లాడుతున్నావు? మనుషులంతా ఇంతేనే, ఆశావాదులు, అవకాశవాదులు. ఈ మాట చెప్తే ఎవడో ఒప్పుకోడు. నేను హానెస్ట్గా ఉంటే నీకు నచ్చదు కదా. నీ మోటివేషనల్ క్లాసులన్నీ నాకు ఎందుకు పీకుతున్నావు? నీకేం కావాలి? ఇదంతా కాదు, నాకు డబ్బులు కావాలి. ఇస్తున్నాను కదా ఎవ్రీ మంత్. నాకు మిగిలిన 2 lakhs ఈ 3 months లోపు కావాలి. నాకు అవసరాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి, మిగిలిన 1 lakh కూడా నాకు ఈ వీక్ లోపు కావాలి. నేనేమైనా బ్యాంకా? ఎన్నిసార్లు ఇవ్వాలి? చెప్పాను కదా 1 year టైం కావాలని. హే, నాకు కావాలి. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందన్నావు కదా, ఇచ్చేసే. లేదంటే ఒప్పుకో, నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయివే అని, నన్ను డబ్బు కోసం వాడుకున్నావని. ఆలోచించి మాట్లాడు కామ్రేడ్. రండిరా, ఈ దెబ్బతో సినిమాల్లో ఛాన్స్ కొట్టేయాలి. స్పెట్స్ ఎవడో మనకు బాగానే సెట్ అయ్యాయి. ఎమోషన్ ఇంపార్టెంట్. హే మిథున, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ కెన్ లివ్ ఇట్, ఐ విల్ హ్యాండిల్ ఇట్. నాన్న, బిర్యానీ ఆర్డర్ పెట్టేటప్పుడు చూడాలి ఆఫర్. ఇలాంటి అమ్మాయిలు టీచ్ చేసేటప్పుడు చూడాలి. చెప్పరా? అమ్మాయిని టీచ్ చేస్తే ఇంకా మాట్లాడరా. ఒరే అన్నకు పగిలింది, పరిగెత్తండి రోయ్. ఏంటి మార్నింగ్ ఇన్స్టాల్ కాల్ చేసింది? చెప్పాలి కదా మిథున, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. బాయ్ ఫ్రెండ్ అని నేను నీకు చెప్పానా? అదేలే, ఎక్స్ బాయ్ ఫ్రెండ్. చాలా గట్టి కొట్టేసాడు తెలుసా. కట్ చేస్తుంది ఏంటి? నువ్వు అతనితో రిలేషన్షిప్లో ఉన్నావా?
కట్ చేసినానంటే అర్థం కావట్లేదు వరుణ్, ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? తనే ఫోన్ చేసి తనే అరుస్తుంది ఏంటి? మిథునా ఏంటి? ప్రాబ్లం ఏంటో చెప్పు మిథునా. ఆయనకో 1,00,000 రూపాయలు ఇవ్వాలంటరా, ఇవ్వు. 1,00,000? సరే మిథునా, నేను వెళ్ళేసి వస్తానే. నా వికెట్ పడిపోయింది. హలో వర్ష, నాకు ఒక 1 lakh అర్జెంట్గా కావాలి, వీకెండ్లోకి కావాలి. ఏమంటే ఆ సుధీర్ గారు వచ్చి అడిగాడు. ఏదో ఒకటి చెయ్యవే. సరే. కట్ చేసినానంటే అర్థం కావట్లేదు వరుణ్, ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? వరుణ్ ఇందాకలు తిట్టేశాను కదా, ఏమనుకున్నాడో ఏంటో. హలో హలో. హే వరుణ్, ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఏదో ఆఫీస్ టెన్షన్లో అలా అనేసా, అంతే కదా. ఇది కాకుండా వేరేది ఏమన్నా ఉంటే చెప్పు. ఎక్కడున్నావు? నేనా, నీ ఆఫీస్ కింద. అవునా? అదేంటి మా ఆఫీస్ బయట? అంటే అరిచావు కదా, నాతో ఏమైనా పని ఉంటుందేమో అనిపించి వచ్చా. నేను ఇప్పుడే వస్తున్నా. మిథునా హా, లాగౌట్ చేయలేదు. థ్యాంక్స్. మిథునా హా, ఐడి కార్డ్. ఓ, మిథునా హా. థ్యాంక్స్. ఏం లేదు. హాయ్ వరుణ్. అది వరుణ్, ఐఎమ్ సారీ నిజంగా. ఇట్స్ ఓకే మిథునా. లేదు వరుణ్, నిజంగా సారీ. అరే ఇట్స్ ఓకే అంటున్నాను కదా. వరుణ్ చాలు. ఏంటి సడన్గా వచ్చేసావు చెప్పకుండా? ఏం లేదు, చెప్పాను కదా నా అవసరం ఉంటుందనిపించింది, అందుకే వచ్చా. ఒక్క నిమిషం. హలో, వస్తే చెప్పాను కదా నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉంది, కొంచెం హ్యూజ్ అమౌంట్. ఒక 1 lakh. 1 lakh? హలో, వెళ్దామా? బానే ఉన్నావా? అంటే వెళ్దామని అడిగాను, కనీసం ఎక్కడికని కూడా అడగవా? నీ ఇష్టం వరుణ్. నా ఇష్టం అంటావేంటి? పార్క్ వెళ్ళాలి కదా, స్కెచెస్ వేయాలి, పాప కూడా వస్తుంది. మర్చిపోయాను, పద. నేను నా బైక్ తీసుకురాలేదు. నా స్కూటీ ఉంది, కానీ నువ్వే డ్రైవ్ చేస్తావా? సరే పద. ఏలే హాస్ని, నీతో మాట్లాడను. మాట్లాడవా అయితే? అవును, మాట్లాడను. సర్లే, మాట్లాడితే నీకు చాక్లెట్ కొనిద్దాం అనుకున్నా. వద్దా? నాకేం వద్దులే, నీతో ఒక్కలో 10 రూపీస్ చాక్లెట్. ఓ సర్లే, నేను బయలుదేరుతాను. ఇంకెందుకు, నువ్వు ఎలాగో మాట్లాడలేదుగా. అలా వెళ్ళిపోతావేంటి? మరి నువ్వు మాట్లాడలేదు కదా. నేను ఎందుకు మాట్లాడలేదో తెలుసుకోవాలని లేదా? ఓహో, అదొకటి ఉందా. సరే, ఎందుకు మాట్లాడలేదు చెప్పు. నిన్న నా బర్త్డే, నువ్వు కనీసం విష్ కూడా చేయలేదు. అందుకే నేను పార్క్ కూడా రాలేదు తెలుసా? మరి నాకు తెలియదు కదా హాస్ని, సారీ ప్లీజ్. తెలుసుకోవాలి.
నువ్వు సిగరెట్ తాగడం చూసి నేను నీకు చెప్పాను కదా, అలాగే ఇది కూడా తెలుసుకోవాలి. సర్లే, హ్యాపీ బర్త్డే. ఇలా ఊరికే చెప్తే ఎలా కన్విన్స్ అవుతాం? సరే, నాకు అర్థమైంది. ఒక్క 10 మినిట్సే. మిథున, ఎక్కడున్నావు? ఎందుకు? ఒకసారి ఇక్కడ రావా? వస్తున్నా. ఏంటి అలాగున్నావు? ఏం లేదు, మామూలే. ఈరోజు వర్క్ చేయాలని లేదా? లేకపోతే చెప్పేసే, ఎలానో హాసిని బర్త్డే కదా, చిల్లవుదాం. సరే. హాయ్. హాయ్, నీ పేరేంటి? మిథున. మీనింగ్ ఏంటి? మిథున అంటే నీకు తెలియదు కదా? తెలీదు. నువ్వు జాబ్ చేస్తున్నావా? ఎవరిచ్చారో ఏంటో. వరుణ్ నీకు ఫ్రెండా? అవును. ఎప్పటి నుంచి ఫ్రెండ్? ఈ మధ్య ఫ్రెండ్ అయ్యాడు, అది కూడా నీ వల్లే. నా వల్ల? వరుణ్ అసలుకే వేస్ట్ ఫెలో, నా బర్త్డేకి విష్ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు నీ కోసమే కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు, తెలుసా? ఏంటి, నిజమా? మరి ఎక్కడికి వెళ్ళాడు అనుకున్నావు? ఏమో తెలీదు. ఇప్పుడు వరుణ్ నిజంగా కేక్ తెస్తాడు? ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తాడు. సరే, వరుణ్ గురించి ఏమైనా చెప్పు. ఏమైనా అంటే ఏం చెప్పాలి? అతను ఎలాంటి వాడు అది చెప్పు. ఆలోచిస్తున్నావేంటి? అదే మా ఫ్రెండ్ బాబీ గురించి చెప్పమంటే నేను చాలా చెప్పేదాన్ని. అదిగో వరుణ్ వచ్చాడు. ఇప్పటికన్నా మాట్లాడతావా? నువ్వు ఇంత బతిమాలుతున్నావు కదా, మాట్లాడుకుని ఎట్లుంటా? ఇంతకీ నా గిఫ్ట్ ఏది? హలో, బర్త్డే నాది, మీరే వాళ్ళ గిఫ్ట్. మేము సెలబ్రేట్ చేసాం కదా, అదే మా గిఫ్ట్. అవునా? ఇప్పుడు నేను ఏం తీసుకురాలే కదా, నీకు తర్వాత ఇస్తా. ఈ గిఫ్ట్ తీసుకో. ఇదిగో, ఇప్పుడే వస్తా. నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా. గిఫ్ట్ డైరీ. స్కూల్లో నోట్సే రాయలేకపోతున్నా, ఇంకా డైరీ ఏం రాస్తా? ఇదిగో, ఇందులో నీకు ఏది కావాలో అది రాసావనుకో, ఇలా అయిపోతుంది, అన్నీ జరిగిపోతాయి. ఏంటి, నిజమా? అదిగో అక్కే చెప్పింది. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎలా వెళ్తావు? ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఓకే, నాకు చాలా నిద్ర వస్తుంది. బాయ్. బాయ్. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. మెసేజ్ ఏంటి? ఎవరో డబ్బులు పంపినట్టున్నారు. ఏంటి? ఇప్పుడు ఈ థ్యాంక్స్లు అవి నాకు పెద్దగా నచ్చో. ప్రశాంతంగా పడుకో, రేపు కలుద్దాం. బాయ్. డబ్బులు? వరుణ్. బాయ్. వరుణ్, వరుణ్, డబ్బులు. సరే సరే, గుడ్ నైట్.
హలో మిథున. హలో వరుణ్, చెప్పు మిథున, ఏమైంది? ఇప్పుడు మా ఆఫీస్కి రాగలవా? నేను ఇప్పుడే మా మేనేజర్తో మాట్లాడాను. నీ జాబ్ గురించి కూడా చెప్పాను. నేను ఒకసారి కలుస్తా అన్నాడు. నిజమా? యా, వస్తావా? వస్తా. ఓకే, ఐల్ వెయిట్ ఫర్ యు. వచ్చేసే త్వరగా. వస్తున్నా. నేను రాత్రే కదా రాసా పేపర్ మీద. అరే, ఇలా తెలుసుంటే ఎగ్జామ్స్లో అడ్డదిడ్డంగా రాసేవాడిని కాదే. ఏంటో. హే, హాయ్, ఇదంతా ఎప్పుడు జరిగింది? అదో పెద్ద లడ్డూల స్టోరీ లేరా. లడ్డూలో స్టోరీయా? కాదు, పక్కన ఫ్రెండ్లీగానే మాట్లాడతారు కదా. ముందు నువ్వు పదా. ఎస్, యా, ఓకే, సార్, ఎస్, అదే మా ఫ్రెండ్ని రమ్మన్నారు కదా. యా, ప్లీజ్ కమ్ ఇన్. ఐ విల్ కాల్ యూ లేటర్. హాయ్, దిస్ ఇస్ శర్వా. హాయ్ సార్, ఐఎమ్ వరుణ్. ఓకే సార్, ఓకే వరుణ్, యు గైస్ క్యారీ ఆన్. అదే నువ్వు ఉండవా? పర్లేదు. ఓకే సార్. సో వరుణ్, సార్, వాట్ ఆర్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్? So if you will do our assignment and I am impressed, then you are in. షూర్ సార్. Okay Varun, all the best. థ్యాంక్ యూ. Varun, సార్, నీకు లడ్డు అంటే ఇష్టమా? ఏంటి సార్? లడ్డు, తినే లడ్డు. ఇష్టమే సార్. గుడ్, యూ కెన్ లివ్. ఓకే. ఏమైంది? మీ దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకుండా రిక్రూట్ చేసుకోరంట కదా. అలా అన్నారా? అదేంటి, నేను నిన్న అంత మాట్లాడాను, లడ్డు కూడా ఇచ్చాను. నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు, నేను మాట్లాడేసి వస్తా. మిథునా కూర్చో. అదేం లేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక అసైన్మెంట్ ఇచ్చారు అంటే అది కంప్లీట్ చేస్తే నా క్యాపబిలిటీ ఏంటో తెలుస్తుంది కదా. అది కంప్లీట్ చేస్తే జాబ్ వచ్చేసినట్టే. అమ్మయ్య, అలా అయితే ఓకేలే. మిథునా, నిన్ను అడగచ్చా? ఈ జాబ్ ఇప్పుడు నిన్న నీకు హెల్ప్ చేసినందుకు ఏమన్నా? హే కమ్ ఆన్ వరుణ్, నేను ఆల్రెడీ నిన్న మార్నింగే మాట్లాడేశాను మేనేజర్తో. నీకు ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. అలా అయితే ఓకే. ఇంకోటి అడగచ్చా? ఈ లడ్డూలో గోలేంటి? అవును, ఇంతకీ ఆ లడ్డూలు నిజంగా నువ్వే చేసావా? అది లడ్డూల స్టోరీయే. నన్ను ఇందాక అడిగాడు తెలుసా, ఏమని? నీకు లడ్డూలు అంటే ఇష్టమా అని. క్రేజీ. అవును, చెప్పడం మర్చిపోయా. నువ్వు చెప్పినట్టే రోజు మేనిఫెస్ట్ చేసా, అనుకున్నట్టే అయింది. ఇట్స్ వర్కింగ్ తెలుసా. సి, ఐ టోల్డ్ యూ ఇట్ విల్ వర్క్. ఇంతకీ ఏం మేనిఫెస్ట్ చేసావు? చెప్పచ్చా? ఆల్రెడీ అయింది అన్నావు కదా. అసైన్మెంట్ అవ్వాలి, మీ లడ్డు బాబుకి ఓకే అవ్వాలి అని. లడ్డు? నేను పెట్టిన కొత్త పేరు బాగుందా? అవును, అసైన్మెంట్ అంటున్నావు కదా, ఎలా? అదే ఆలోచిస్తున్నా. ఒక కెమెరా రెంట్కి తీసుకుంటా, మంచి కెమెరా. హలో వర్ష, ఎక్కడ వచ్చేసావా? వచ్చేసానే, మీరు ఎక్కడున్నారు? రోడ్డుకి ఇటు సైడ్ ఉన్నా చూడు. ఓకే ఓకే, ఇదిగో. సో తిన్న ఫ్రెండ్ వర్ష, దిస్ ఇస్ వరుణ్. హాయ్. హలో.
ఏంటి మరి లంచ్ అయిందా? లేదే, టీమ్ లంచ్ ఉంది, సో ఐఎమ్ గోయింగ్ దేర్. ఎక్కడా? ఇంకా డిసైడ్ కాలేదు. సరే. సరే, నాకు కాల్ వస్తుంది. ఓకే, బాయ్ వరుణ్. బాయ్. బాయ్. సో వరుణ్, దిస్ ఇస్ ఫర్ యూ. కెమెరా రెంట్ తీసుకోవడం ఏవద్దు. ఈ కెమెరాతోనే నువ్వు నీ అసైన్మెంట్ ఫినిష్ చేయి. అయిపోయాక నా ఫ్రెండ్కి రిటర్న్ ఇచ్చేద్దాం. ఇది ఎప్పుడు ప్లాన్ చేసావు? అంటే ఐ నో మై లడ్డు కదా, సో వర్క్ నచ్చి జాబ్ జాయిన్ అయితే ఇంతకన్నా మంచి కెమెరా ఇస్తారు. థ్యాంక్ యూ మిథున, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఎమోషనల్ అవుతున్నట్టున్నావు? ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం. అదే ప్రొఫెషన్ అవుతుంది, అది కూడా ఇంత తొందరగా అని అసలు అనుకోలేదు. సో ఇంతకీ అసైన్మెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ఇష్టం అని చెప్పేసి అన్నాడు, చూడాలి. నీ ఇష్టమే, బట్ వాట్ ఆర్ యూ ప్లానింగ్? అంటే ఉమెన్ గురించి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. అంటే స్టేజెస్ ఆఫ్ లైఫ్, చిన్నప్పటి నుంచి ముసలయ్యే వరకు ఎలా ఉంటుందని. నీతోనే స్టార్ట్ చేస్తా. ఓకే. ఎలా ఉంది చూడు. సో నువ్వు నీ వర్క్ స్టార్ట్ చేసేసావు. అంతే. అవును, ఈ అసైన్మెంట్ అయ్యే వరకు నీతో ట్రావెల్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు కదా? నాకేం ప్రాబ్లం వరుణ్, నాకు మంచి కంపెనీ ఉన్నట్టుంటుంది. లెట్స్ గో. పద. ఎరా, కాఫీ నీకు ఒక్కడికేనా? నాకు కూడా ఉందా? ముందెళ్ళి తెచ్చుకో. అబ్బా, ఇప్పుడు చేసుకుని ఓపిక లేదురా. ఇదెక్కడిది? మిథున ఇచ్చింది. గిఫ్టా? అంత సీన్ లేదు, వాళ్ళ ఫ్రెండ్ది. అసైన్మెంట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇచ్చేయాలి. అబ్బో, చాలా గిఫ్ట్లు వేస్తున్నారా నీకు. నువ్వు ఉన్నావు, ఏం లాభం రా. రేయ్, ఆ రోజు నేను కష్టపడి లేట్ వచ్చా. అలా కాకుండా నేను టైంకి వచ్చుంటే ఇవన్నీ నీకు దొరికేటివా? ఆలోచించు. గొప్ప పనిరా, వెళ్ళి కర్రీస్ తీసుకురాపో. తెస్తలే కానీ, అరే ఎలాగో వీకెండ్ వస్తుంది కదా, నాకు ఒక ఫోటోషూట్ ప్లాన్ చేయి. నేను బూతులు మర్చిపోయినా మళ్ళీ వాటిని గుర్తు చేయకు. రే ట్రిగర్ అవ్వక కానీ ఒక చెప్పనా? బూతులు రావు అని అనుకుంటే ఏదైనా చెప్పచ్చు. రావులేరా. అయితే చెప్పు. హ్యాపీ ఫర్ యూ రా. తాగుదాం రా ఒకరోజు. అలా కాదురా, నిజంగానే హ్యాపీ అంటున్నా. అప్పుడు టెన్షన్ పడ్డా, ఇప్పుడు ఎగ్జైటింగ్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హ్యాపీగా ఉన్నావు. రేయ్, ఆ పిల్లకి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారో ఒకసారి అనుకోరా. దేనికిరా? రేయ్, నేను జాబ్ మానేస్తే నాకు కూడా ఏదో ఒకటి చూస్తుంది కదా తను. మూసుకొని కర్రీస్ తీసుకొని రా. సరే, తీసుకొస్తాలే. అబ్బా, ఉసే, మర్చిపోయా, మనీ అడిగావు కదా, 50K ఇస్తా అన్నాడు అన్న. ఓకేనా? వద్దు, సెట్ అయ్యాయి. అదేంటే చెప్పనే లేదు, ఎవరిచ్చారు? మర్చిపోయాను, వరుణ్ ఇచ్చాడు. వరుణా? ఎలా ఇచ్చాడే? అడిగావా అతన్ని? నేనేం అడగలేదు. మరి అడగకుండా ఎలా తెలిసింది? ఏమో, ఎలా తెలిసిందో తెలియదు కానీ ఇచ్చాడు. ఉసే, ఏంటి అంత నార్మల్గా చెప్తున్నావు? అలా ఎలా ఇస్తాడు? నువ్వు సెట్ చేసే వరకు జాబే లేదు, నువ్వు డబ్బులు ఇస్తే కానీ పార్క్కి రాలేదు, నువ్వు బిల్ కడితే కానీ టిఫిన్ చేయలేదు, అతను నీకు లక్షలా ఇచ్చాడు. చూసుకో, సేమ్ మిస్టేక్ రిపీట్ చేయకు. అర్థం కాలా? సుధీర్ దగ్గర కూడా తీసుకునేదే కదా, వాడిప్పుడు అలానే ఇచ్చాడు. మళ్ళీ వీడు రేపు వచ్చి లవ్ అది ఇది అన్నాడు అనుకో, నువ్వు లేదన్నావు అనుకో, అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటో నీకే వదిలేస్తాను.
అలా ఏం అలా ఎలా చెప్పగలుగుతామే? సుధీర్ విషయంలో ఎక్స్పెక్ట్ చేసామా ఇది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనుకో, వాడు ఇంటెలిజెంట్ అనో తోపనో అంటారు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకుందనుకో, అవసరానికి వాడుకుందని అంటారు. అయినా అలా ఎలా ఆలోచించకుండా చేసావే? మిథున, ఏం ఆలోచిస్తున్నావు? నీ మీద ఖచ్చితంగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇదంతా చేస్తున్నాడు. మళ్ళీ కాంప్లికేట్ చేసుకోకు. పోనీ ఒకటి చెప్పు, వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా? నీ దగ్గర ఆన్సర్ ఉంటే సరే, లేదంటే నువ్వే ఆలోచించుకో. అయినా అంత డబ్బులు అవసరం ఉంటే మీ డాడీని అడగచ్చు కదే, వీళ్ళని వాళ్ళని అడగడం ఎందుకు? హలో. హాయ్ మిథున, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? నీ మీద ఖచ్చితంగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇదంతా చేస్తున్నాడు. హలో, హా, అదే డిన్నర్కి ప్లాన్స్ ఏంటని. ఎందుకు? ఏం లేదు, అలా బయటకు వచ్చా, కలిసి ఎక్కడికైనా వెళ్దామని. లేదు, యూ క్యారీ ఆన్. అదేంటి? నీ దగ్గర తీసుకున్న మనీ కూడా నేను ఒక 1 వీక్లో ఇచ్చేస్తాను వరుణ్. హలో మిథున, హలో. కట్ చేసిందేంటి? మీ ఇంటి బయటే ఉన్నా. కింద ఏంటి? ఎందుకు వచ్చా? అరే కూల్. కూల్ ఏంటి? అరే ఇప్పుడు నేనేమన్నాను, ఎందుకు నా మీద అరుస్తున్నావు? లేదు. ఆ, ఏంటిది? చూడు. ఇప్పుడు ఏంటి? డబ్బులు నేను ఎందుకు ఇచ్చానో నాకెలా తెలిసింది, అంతేనా? అంటే పాస్ట్లో. అసలు పాస్ట్ అంటే ఏంటి? పాస్ట్ అని రిపీట్ చేయమనలేదు, దాని మీనింగ్ అడిగాను. పాస్ట్ అంటే అయిపోయింది, ఇట్స్ డన్, అంతే కదా. అండ్ నాకెలా తెలిసిందంటే ఆ రోజు నా పక్కనే కదా నువ్వు మాట్లాడింది. అండ్ నీకే ఎందుకు ఇచ్చాను అని అంటే నీకు అవసరం ఉందనిపించింది, ఇచ్చాను. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. ఇంకొకటి, ఆ మనీ నాకు ఎక్కడివి అని నువ్వు అడక్కు, నేను చెప్పను. నిన్న ఒకటి అడుగుతా, నిజంగా నాకు అవసరం ఉందనే కదా ఇచ్చావు డబ్బులు? నన్ను ఇంప్రెస్ చేయడానికో నా మీద ఇంట్రెస్ట్తోనో? ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఆ అమ్మాయి నీకు జాబ్ ఇప్పించింది, పార్క్లో పాపతో ఆడుకోవడానికి డబ్బులు ఇచ్చింది, అంతేనా అని అన్నాడు. ఒక రకంగా చూసుకుంటే మీరే నాకన్నా ఎక్కువ హెల్ప్ చేశారు. అంటే మీకు నా మీద లైకింగా? అలా ఏం లేదు. మరి నాకెందుకు చేశారంటే ఏమని చెప్తారు? ఆన్సర్ లేదు కదా. ఇంకొకటి అడగనా? అడుగు. అంటే ఇప్పుడు నా గురించి నీకేం తెలుసు? నేను ఎలాంటి అమ్మాయినంటే ఏం చెప్తావు? ఎందుకు? ఊరికే అడుగుతున్నా, మామూలుగా. ఇప్పుడు ఎలాంటి అమ్మాయి అని అంటే క్యారెక్టర్ గురించి చెప్పలేను, కానీ ఏం ఫీల్ అవుతున్నానో చెప్పగలను. ఓకే. నీలో ఏదో తెలియని పెయిన్ ఉంది. ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, కానీ ఉంటున్నావు అంతే. జనరల్గా ఒరిజినాలిటీ వేరు, లోపల ఏదో ఉంది. ఇప్పుడు ఏదైనా వస్తువు రిపేర్ చేసిన తర్వాత పనిచేయడానికి టైం పడుతుంది. నువ్వు కూడా అదే ఫేజ్లో ఉన్నావు అనిపిస్తుంది. ఇదిగో లైఫ్లో కూడా ఇలానే ఆగిపోయావు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఆగకూడదు, నడుస్తూనే ఉండాలి. పద. మన గురించి మనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తారు, కానీ మనకు కావాల్సింది అలాంటి వాళ్ళు కాదు. మన గురించి మనకు కూడా తెలియనివి చెప్పాలి, అలాంటి వాళ్ళు ఉండాలి. సంతోషపడండి, నేనున్నాను మీ లైఫ్లో, అంతే కదా. పదండి.
వరుణా? ఏంటి ఆ కొత్త బకరా పేరు వరుణా? ఆ లకారం కూడా వాడి దగ్గర తీసుకొని ఇచ్చావేంటి? ఎవరి దగ్గర తీసుకొని ఇస్తే నీకేంటి, ఇచ్చేసా కదా. సర్లే, అలా వెళ్తుంటే చూసా. పదా డ్రాప్ చేస్తా. అవసరం లేదు, ఐ కెన్ గో, నువ్వు వెళ్ళు. డ్రాప్ చేస్తా అంటున్నా కదా మిథునా. అవసరం లేదు. ఎందుకు నేనేదో తప్పు చేసినట్టు చూస్తున్నావు? నన్ను నార్మల్ గా చూడొచ్చు కదా. వెళ్ళిక్కడి నుంచి. డ్రాప్ చేస్తా అంటున్నా కదా, రా. వదులు. డ్రాప్ వదులు చేస్తా సుధీర్. అంటున్నా కదా. నొప్పెడుతుంది, వదులు. డాడీ, మిథున, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు అంకుల్, నార్మల్ గానే ఒంటరిగా వెళ్తుందంటే డ్రాప్ చేద్దామని. మిథున, కమ్. జరుగు. కుట్టి, దిస్ ఈస్ ఫర్ యూ. మైనీస్ అక్కర్లేదు, బటర్ వేసావు కదా బాగా. బాగా వచ్చిందా అన్న? సరే, ఇంకేం నడుస్తుంది మరి? నార్మలే, ఆఫీస్ వర్క్ అంతా నార్మల్ గానే నడుస్తుంది. నువ్వేంటి చెప్పకుండా వచ్చేసావు? బాగా ఆకలిస్తుందని బయటకు వచ్చాను రా. ఎల్లదారిలో ఎలాగో నీ ఫ్లాట్ ఉంది కదా, ఇద్దరం కలిసి భోజనం చేద్దామని అనుకున్నా. ఇంతలో అలా జరిగింది. ఇంకేంటి మరి, నీ ఆఫీస్ ఎలా ఉంది? ఇట్స్ టూ గుడ్ రా. ఇంకా ఉద్యోగం చేసే కూతురున్న ఏ తండ్రినైనా ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి అని అడిగితే వచ్చే సమాధానం కూతురు పెళ్ళెప్పుడా అని. నాన్న, హా, అప్పుడే పెళ్ళేంటి? నువ్వు కూడా అందరు ఫాదర్స్ లాగే చేస్తున్నావు. నేను అంటానురా, అందరు అమ్మాయిలాగానే పెళ్లి టాపిక్ రాగానే నాన్న అంటున్నావు, ఓకేనా? అలా కాదు కదరా, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టు. ఏ వయసులో పెళ్లి చేసుకుంటావు అది చెప్పు చాలు నాకు. 28. ఇప్పుడు నీకు 26. 25. హలో, ఎక్స్క్యూజ్ మీ, సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ నువ్వు నా చెప్పకు, అది రాసిందే నేను. అంటే ఇంకా 2 years ఉంది. అవును, అయినా ఇప్పుడు ఆ టాపిక్ డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు నాన్న. ఇష్టం లేదని, కంఫర్ట్ లేదని ప్రతిదాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళలేం కదా. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. అప్పుడే కదా ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలుస్తుంది. ఇందాక చూడు, రోడ్డు మీద వాడెవడో నీ చేయబట్టుకున్నాడు. ఎలా హ్యాండిల్ చేయాలో నీకు అర్థం కాలేదు. వాడెవడో కూడా నాకు తెలియదురా. ఇలా ప్రతిసారి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా స్కిప్ చేయటము, గివప్ ఇవ్వడం చేసుకుంటూ పోయావనుకో, ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తేనే దాని నుంచి నువ్వు ఓవర్కమ్ అవుతావు. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. సిచ్యువేషన్ ఎప్పుడు కాంప్లికేటెడ్గా ఉండదురా. దాన్ని ఫేస్ చేసే విధానం తెలియనప్పుడే అది కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. అవును, అసలు ఈ టాపిక్ అంతా నేను నీకెందుకు చెప్తున్నాను? పెళ్లి గురించి డిస్కషన్ వచ్చి. పెళ్లి కూడా అలాంటిదే. నీకు ఒక గుడ్ పార్ట్నర్ కావాలి, హూ నెవర్ గివ్స్ అప్ ఆన్ యూ. సరే, పెళ్లి ఇప్పుడు ఎందుకు వద్దు అనుకుంటున్నావు? ఒక్క రీజన్ చెప్పు. ఏమో, భయమేమో. దేనికి? అంటే లైఫ్ అసలు నెక్స్ట్ ఎలా ఉండబోతుందో, ఆ వచ్చే కొత్త మనిషితో అసలు ఎలా ఉంటుందో అని చిన్న భయం. అంటే లైఫ్ నీ చేతిలో ఉండదని అనుకుంటున్నావు, అంతేనా? నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ మానేస్తాను అన్నప్పుడు జాబ్ మానేయద్దు, ప్రాబ్లం ఫేస్ చేస్తావు అన్నాను. అప్పుడు నువ్వేమన్నావు? ఐ కెన్ హ్యాండిల్ ఇట్, నేను చూసుకుంటాను అన్నా కదా. మరి ఇప్పుడు ఎందుకు అనట్లేదు? అదే కదా నాన్న, ఆ కాన్ఫిడెన్స్ నాకు మ్యారేజ్ విషయంలో రావట్లేదు. సర్లే, చల్లరిపోతుంది, తిను. సరిపోతుందా? ఇంకోటి వేసుకురానా? నువ్వు తిను. చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నానరా నీతో ఇలా టైం స్పెండ్ చేసినందుకు. కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు? మొత్తం ఆమ్లెట్ తిన్నందుక? నాన్న, జస్ట్ కిడ్డింగ్. మిథునా, ఎందుకు భయపడుతున్నావో ఆలోచించు, దాన్ని ఓవర్కమ్ చెయ్యి. సిచ్యువేషన్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండదు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా లీడ్ చేయాలనేది మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందా? సరే నాన్న, ఇప్పుడే కదా చెప్పా. ఒక 2 to 3 months టైం ఇవ్వు, ఆలోచిద్దాం. సరే, టేక్ యువర్ ఓన్ టైం. టేక్ కేర్. గుడ్ నైట్. సరే, నువ్వు కూడా జాగ్రత్త. సార్, అది అసైన్మెంట్ డీటెయిల్స్ అని మీకు మెయిల్ చేసేసాను. యా,
ఎక్సలెంట్ వరుణ్, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్ విత్ దిస్. మిథునా, యూ బట్ ఎ గుడ్ టాలెంట్ టు అవర్ కంపెనీ. నాకు వరుణ్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టే సార్ ఆ రోజు అంతలా ఇన్సిస్ట్ చేశాను. యా, విత్ దట్ లడ్డూ థియరీతో. ఎనీవే, లాస్ట్ టైం నువ్వు పిక్స్ పంపించినప్పుడు పర్లేదు బాగానే వర్క్ చేస్తాడు అనుకున్నాను, కానీ నీ అసైన్మెంట్ చూసి ఐ వాజ్ జస్ట్ షాక్డ్. దట్స్ నైస్ వరుణ్. థ్యాంక్ యూ సార్. జాయినింగ్ డీటెయిల్స్ అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ మన హెచ్ఆర్ వాళ్ళు మాట్లాడతారు, ఓకేనా? షూర్ సార్. అది ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే డోంట్ వరీ వరుణ్, 5 lakhs per annum మినిమం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నీకు ఒక మెయిల్ సెండ్ చేస్తాను, అందులో రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసి పంపు. షూర్ సార్, థ్యాంక్ యూ. హా వరుణ్, హా. మరి నా లడ్డు బాక్స్? రేపు తీసుకొస్తాను సార్. ఓకే వరుణ్, యూ కెన్ లీవ్. మిథునా, యూ స్టే హియర్. ఈ లెటర్ తనకిచ్చేయండి. ఏంటి గురు, న్యూ అడ్మిషనా? హ్మ్. ఈ మేనేజర్ ఒకడు ఎవరిని పడతాడని తీసుకుంటాడు నాకు తెలియకుండా. సర్లే మిథునా, లోపల ఉంది. అది తెలుసు. కూర్చో. ఏంటి నా ముందు స్టన్ చేస్తున్నావా? ఏంటి మిథునాన్ని ట్రై చేస్తున్నావా? అలాంటివి ఏమైనా ఉంటే మానేయ్. చచ్చా, అలాంటిదేం లేదు. బ్రతికిపోయావు. అయినా ట్రై చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ పడిపోయింది కదా. ఏంటి? అదే మిథున నాకు ఆల్రెడీ పడిపోయింది కదా. ఎలా గురు? టాలెంట్ రా బ్రో. ఎలా బ్రో? నేను ఇన్నిసార్లు తన చేతిలో దెబ్బలు తిన్నా. ఆకాశంలో నక్షత్రాలు ఉంటే చూసావా? అన్నిసార్లు తిట్లు పడ్డా. రాత్రి పగలనకుండా లెక్కలేనని కలలు కన్నా తన కోసం. అలాంటిది నాకే పడలేదు, నీకెలా పడింది? హౌ? చూడు కాశీ. చూడు కాశీ, ఇవన్నీ చేసావు కానీ ప్రేమించావా? అంటే నిజంగానే నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసావా? మ్మ్హ్మ్. ఏదో గోకాలి, నోటుకొచ్చింది వాగాలి, అలుపొచ్చేదాకా అరవాలి, ఇదే పని మీద ఉన్నావు కానీ నీ ప్రేమను ఎప్పుడన్నా చెప్పావా? నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుండుంటే గర్ల్ ఫ్రెండ్లా కాకపోయినా కనీసం నీ లైఫ్లో ఒక ఫ్రెండ్లా ఉండేది. మ్మ్హ్మ్. చూడు, దేనికైనా చెప్పే విధానం, డీల్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సరిగ్గా చెప్పావనుకో ఏదైనా సెట్ అవుతుంది. అర్థమైందా? బ్రో, ఇన్ని రోజులు నాకు అన్నీ కనిపిస్తున్నాయంటే కళ్ళు తెరుచున్నాయి అనుకున్నా. లేదు బ్రో, నువ్వు తెరిపించావు. నా కళ్ళు నువ్వు తెరిపించావు. హాయ్. ఎప్పుడొచ్చావు? ఏమన్నాడు? మిథునా, అది ఈ బ్రో ఏమన్నాడు? రై నువ్వు ఆగరా బాబు. ఏమన్నాడు మిథునా? మిథునా నిజంగా సూపర్ ఉన్నాడు. నువ్వు ఆగరా నాయనా. మస్తున్నాడు మిథునా ఈ బ్రో. ఎహే, ఏంటి నీ బాధ? మిథునా, ఈ వేళ నుండి నిన్ను ఇబ్బంది పెట్టను, ఇరిటేట్ చేయను. యు ఆర్ మై ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ. చూడు, ఈ వేళ నుండి నీకు నాకు సెకండ్స్ తప్ప చెంప దెబ్బలు ఉండవు, గుడ్ మార్నింగ్ విషెస్ తప్ప తిట్టడాలు ఉండవు. అలాగే మనం ఫ్రెండ్స్లో ఉంటాం. కానీ నువ్వు బ్రో మాత్రం మస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. అంటే అదే మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారుగా. నీకు సెన్స్ లేదా? అది బ్రో. ఏం చెప్పావు వాడికి? నేనేం చెప్పలేదు, వాడే ఏదేదో బాగుతున్నాడు. సర్లే, ఇదిగో ఏంటిది? నీ ఆఫర్ లెటర్. థ్యాంక్ యూ మిథున, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మిథున, నిజంగా థ్యాంక్ యూ సరే వరుణ్, సో మచ్. వదులు. ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మిథున. వదులు వరుణ్. ముట్టుకోకుండా చెప్పలేవా? ఛ! నేనేమన్నానని అంత సీరియస్ అవుతుంది? అమ్మయ్యా, ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. డీల్ చేస్తాడంట, డీల్ చేస్తాడు. డీల్ చేయాలంటే మా తర్వాత